హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నీ వాచ్ ఎక్కడ పెట్టావు? నీ వాచ్ ఎక్కడ పెట్టావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్? వేర్ డిడ్ యూ పుట్ యువర్ వాచ్ అంటే నీ వాచ్ ఎక్కడ పెట్టావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నీ వాచ్ని ఎవరికైనా ఇచ్చావా లేదా నువ్వు నీతోనే ఉంచుకున్నావా? నువ్వు నీ వాచ్ని ఎవరికైనా ఇచ్చావా లేదా నువ్వు నీతోనే ఉంచుకున్నావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్వన్ ఆర్ డూ యూ కీప్ ఇట్ విత్ యూ? డిడ్ యూ గివ్ యువర్ వాచ్ టు సమ్వన్ ఆర్ డూ యూ కీప్ ఇట్ విత్ యూ అంటే నువ్వు నీ వాచ్ని ఎవరికైనా ఇచ్చావా లేదా నువ్వు నీతోనే ఉంచుకున్నావా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఇచ్చిన వాచ్ని నువ్వు ఎవరికి ఇచ్చావు? నేను నీకు ఇచ్చిన వాచ్ని నువ్వు ఎవరికి ఇచ్చావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ డిడ్ యూ గివ్ ద వాచ్? ఐ గేవ్ యూ. హూ డిడ్ యూ గివ్ ద వాచ్? ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన వాచ్ని నువ్వు ఎవరికి ఇచ్చావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దుప్పటి కప్పుకొని పడుకో. దుప్పటి కప్పుకొని పడుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్ అండ్ స్లీప్. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్ అండ్ స్లీప్ అంటే దుప్పటి కప్పుకొని పడుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు దుప్పటి కప్పుకోకపోయినట్లయితే నిన్ను దోమలు కుడతాయి. నువ్వు దుప్పటి కప్పుకోకపోయినట్లయితే నిన్ను దోమలు కుడతాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్ మస్కిటోస్ విల్ బైట్ యూ. ఇఫ్ యూ డోంట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్ మస్కిటో విల్ బైట్ యూ అంటే నువ్వు దుప్పటి కప్పుకోకపోయినట్లయితే నిన్ను దోమలు కుడతాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ గదిలో చాలా దోమలు ఉన్నాయి. నీ గదిలో చాలా దోమలు ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ మస్కిటోస్ ఇన్ యువర్ రూమ్. దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ మస్కిటోస్ ఇన్ యువర్ రూమ్ అంటే నీ గదిలో చాలా దోమలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ. యు షేర్ విత్ దోస్ నెక్స్ట్ టు యూ అంటే పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ చాక్లెట్లలో కొన్ని నీ ఫ్రెండ్స్కి ఇవ్వు, కొన్ని నువ్వే తిను. ఈ చాక్లెట్లలో కొన్ని నీ ఫ్రెండ్స్కి ఇవ్వు, కొన్ని నువ్వే తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గివ్ సమ్ ఆఫ్ దీస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్. గివ్ సమ్ ఆఫ్ దీస్ చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్ సమ్ యువర్ సెల్ఫ్ అంటే ఈ చాక్లెట్లలో కొన్ని నీ ఫ్రెండ్స్కి ఇవ్వు, కొన్ని నువ్వే తిను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు తీసుకెళ్ళిన ఫుడ్ని నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మంచి పద్ధతి. నువ్వు తీసుకెళ్ళిన ఫుడ్ని నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మంచి పద్ధతి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు షేర్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు తీసుకెళ్ళిన ఫుడ్ని నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మంచి పద్ధతి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చేతులు కడగకుండా ఎందుకు తిన్నావు? చేతులు కడగకుండా ఎందుకు తిన్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్? వై డిడ్ యూ ఈట్ వితౌట్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడగకుండా ఎందుకు తిన్నావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్ అంటే అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. యు సే సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ హ్యావింట్ మెయిల్డ్ ఎట్. యూ హ్యావింట్ మెయిల్డ్ ఎట్ అంటే నువ్వు ఇంకా మెయిల్ పంపలేదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ డబ్బులు చెట్లకు కాయవు. డబ్బులు చెట్లకు కాయవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అంటే డబ్బులు చెట్లకు కాయవు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకేమైనా పిచ్చా. నీకేమైనా పిచ్చా అంటే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ క్రేజీ. ఆర్ యూ క్రేజీ ఆర్ యూ నట్స్. ఆర్ యూ నట్స్ ఆమెకు పిచ్చి ఉంది అనడాన్ని షీజ్ ఎ నట్ అట్లా అంటామన్నమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నీరసంగా ఉంది. నాకు నీరసంగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్ అంటే నాకు నీరసంగా ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది నాకు మసకగా కనిపిస్తుంది. అది నాకు మసకగా కనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ లుక్స్ బ్లరీ టు మీ. దట్ లుక్స్ బ్లరీ టు మీ అంటే అది నాకు మసకగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే అంటే నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా మొబైల్లో డేటా అయిపోయింది. నా మొబైల్లో డేటా అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. ఐ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా అంటే నా మొబైల్లో డేటా అయిపోయింది. దీన్నే మనం ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా అని కూడా అనొచ్చు. ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మై మొబైల్ డేటా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ అంటే ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్
అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్ అంటే అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నీకు ఊరికే కాల్ చేశాను. నేను నీకు ఊరికనే కాల్ చేశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాల్డ్ యూ జస్ట్ క్యాజువల్లీ. ఐ కాల్డ్ యూ జస్ట్ క్యాజువల్లీ అంటే నేను నీకు ఊరికే కాల్ చేశాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఆలోచించి పెళ్ళి చేసుకో. ఆలోచించి పెళ్ళి చేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో గెట్ మ్యారీ థాట్ఫుల్లీ. గెట్ మ్యారీ థాట్ఫుల్లీ అంటే ఆలోచించి పెళ్ళి చేసుకో. అండ్ నెక్స్ట్ వన్, నీకు బుద్ధుందా. నీకు బుద్ధుందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యు సేన్. ఆర్ యు సేన్ అంటే నీకు బుద్ధుందా.